శాంతిదూత కేఏ పాల్ సార్ మంచాన పడ్డాడు కదా పాపం. క్రిస్మస్ పండుగ నాడు ఫుడ్ పాయిజనే సార్ బెడ్డుకున్నాడట. ఆ బెడ్ మీదకెంచే ఇట్లా రాష్ట్ర ప్రజల మీద ఆవేదనతోటి, అభిమానులు ఆగం కావద్దన్న ఆలోచనతోటి ఆడియో ఒకటి బయటకి ఇడిచిండు. మిత్రులారా, చెప్పొచ్చా చెప్పకూడదా అని అలాగా కాన్ఫిడెన్షియల్గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను విశాఖపట్నంలో. నేను మీ డాక్టర్ కేఏ పాల్ని. డిసెంబర్ 25ని నన్ను చంప ప్రయత్నం జరిగింది. ఫుడ్ పాయిజనింగ్ ఇచ్చారు. గాడ్స్ గ్రేస్, నరకం అనుభవించి మళ్ళా బ్రతికి బయటే ఉన్నాను. చూసారా రాజకీయ కుట్ర ఏ లెవెల్కి దిగిపోయారంటే వీళ్ళు, చెప్పలేకపోతున్నాం. అగో పాల్ సార్ పక్క పార్టీలకు ఎదురుపోయిన వాళ్ళకే రిస్కు, పక్క పార్టీలు సార్కి ఎదురొచ్చినా వాళ్ళకే రిస్కు అని సార్ మీద కుట్ర చేసి బెడ్ మీద వండబెట్టిరని అంటున్నాడు. ఖచ్చితంగా దేశ విదేశీ కుట్రలు ఏమైనా జరిగి ఉండొచ్చు. పాల్ సార్ మీద ఫుడ్ పాయిజన్ కుట్ర ఎవరు చేసిర్రో వంట మనిషి మీద ఉత్తర కొరియా కిమ్ముతోటి ఎంక్వైరీ చేపియాలి, రష్యన్ సైంటిస్టులతోటి టెస్టులు చేపియాలి, అమెరికా సిఐఏ తోటి ఎంక్వైరీ చేపియాలి. అప్పుడే అంతర్జాతీయ కుట్ర ఏది ఉన్నా కానీ బయటపడుతుంది. అన్నట్టు పాల్ సార్ దైవదూతలు మీరు పానం మంచిగా లేదని బెడ్ మీద పడుడేంది? మొన్న కేసీఆర్ సార్ దావకాలనుంటే మంత్రి ఇచ్చిన కొబ్బరి నూనె తీసుకుపోయి ఇచ్చిరు కదా, అట్లా నూనె మీకోసం కూడా ఇంత వాడుకుంటే మంచిగుండు, జల్దిగా పానం నయమయ్యేది. అంటే ఎవరు గుండు వాళ్ళు కొట్టుకోలేరు కాబట్టి ఇవాళ మంత్రి ఇచ్చిన నూనె వాళ్ళకి పని చేయదని మూఢనమ్మకాలు పెట్టుకొని ఆయిల్ రుద్దుకోకుండా ఉండేవి సారు. రంది పెట్టుకోకు, యాలకింత తిని గోళీలు వేసుకో, మంచిగా అవుతావు. నూనె రాసులైతే యాది మరొకసారేనా. సర్వే జన పాలో భవంతు.